బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై మర్డర్ అటెంప్ట్ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. నూలి అశోక్, ఎస్ రవిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితులిద్దరూ ఆళ్లగడ్డ టౌన్ దగ్గరలోని రామలక్ష్మి కొట్టాలకు చెందిన వారుగా గుర్తించారు. అట్ ద సేమ్ టైం ఏవి సుబ్బారెడ్డి ప్రోద్బలంతోని నిఖిల్ పై హత్యా యత్నానికి ప్లాన్ చేసినట్లు నిందితులు అంగీకరించారని పోలీసు అధికారులు చెప్పుకొచ్చారు. లోకేష్ యువగళం యాత్రలో సుబ్బారెడ్డికి జరిగిన దాడికి ప్రతీకారంగానే ఈ ప్లాన్ జరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తం 6 కలిసి నిఖిల్ హత్యకు ప్లాన్ చేసినట్టుగా పోలీసు అధికారులు చెప్పారు. సీసీ ఫుటేజ్ లో కనిపించిన రెండో వెహికల్ కు ఈ ప్లాన్ తో సంబంధం లేదు అని అన్నారు. ఇక A1 గా మరాఠీ చెందే చంద్రకుమార్ ను, A2 గా ఏవి సుబ్బారెడ్డిని, A3 గా మాలిక్ ను, A4 గా నూలి అశోక్ ను, A5 గా ఎన్ రవిని, A6 గా తప్పెట నరసింహ, A7 గా చంటి పేర్లను చేర్చారు పోలీసులు. ఒక్కసారి ఆ విజువల్స్ ని మీరు చూస్తున్నారు. అఖిల ప్రియకు సంబంధించి అఖిల ప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై మర్డర్ అటెంప్ట్ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. నూలి అశోక్ అలాగే ఎస్ రవిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితులిద్దరూ ఆళ్లగడ్డ టౌన్ దగ్గరలోని రామలక్ష్మి కొట్టాలకు చెందిన వారుగా గుర్తించారు. ఏవి సుబ్బారెడ్డి ప్రోద్బలంతో నిఖిల్ పై హత్య యత్నానికి ప్లాన్ చేసినట్లు నిందితులు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. పోలీసు అధికారులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా ఈ సంవత్సరం అంటే 2024 ఫిబ్రవరి 19 నుంచి ఎస్డిపిఓగా పనిచేస్తున్నాను. ఎలక్షన్ టైంలో వచ్చాను. అదేవిధంగా మా సిబ్బంది అందరి సహకారంతో ఈ నెల జరిగిన 13/5/2024 జరిగిన ఎన్నికలు ఎమ్మెల్యే మరియు ఎంపీ ఎలక్షన్లు చాలా సాఫీగా చేసినాము కష్టపడి. అదేవిధంగా అంటే 14/15 రాత్రి అంటే 14 రాత్రి 12 గంటలప్పుడు సుమారు ఒక అఖిలప్రియ ఇంటి ఎక్స్ మినిస్టర్ గారి ఇంటి పక్కలో నిఖిల్ అని పెద్ద సుబ్రాయుడు అలీ ఇతను జమ్మనమడుగు గ్రామస్తుడు. ఇతనికి కింద హిస్టరీ కూడా ఉంది. మేడం గారి అసిస్టెంట్గా పనిచేస్తుంటారు. బాడీగార్డ్గా పనిచేస్తుంటారని మేడం గారు చెప్పారు. సుమారుగా 2 సంవత్సరాల నుంచి మేడం దగ్గరనే ఉంటూ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు. అతను రాత్రి సుమారు 12 గంటలప్పుడు అతను మరో ఇద్దరితో బయట మాట్లాడుతూ ఉండగా మన ఆలగడ్డ పాత బస్టాండ్ వైపు నుండి ఎర్టికా మారుతి కారు కావాలనే ఉద్దేశంతో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతని ఇంటి ముందర ఉన్నటువంటి కూర్చొని బండి గుద్దింది. ఆ గుద్దిన తర్వాత కొద్దిగా ముందుకు నిలబడగా అందులో నుంచి 3 వ్యక్తులు దిగి వేడకొడవలతో దాడి చేసినారు. అతను ఎగిరి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి గాయమైంది. వెంటనే అతను ఇంట్లో పారిపోయినాడు. తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చినారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని ప్రథమ చికిత్స చేసి నంద్యాలకు పంపడం జరిగింది. తర్వాత విచారణలో అతన్ని విచారించగా ఆ 3 దిగిన వ్యక్తుల్లో ఒకరిని మరాఠీ చెందే చంద్రకుమార్ అలా చంద్ర ఇతను వైఎస్ఆర్ నగర్ నంద్యాల టౌన్గా వ్యక్తిగా అతను గుర్తించినారు. తర్వాత తదుపరిగా ముద్దాలి ఎవరని నేను విజయ్గా మా సిఐ గారు మరియు మా ఆలగడ్డ సిఐ రమేష్ గారు మరియు ఉమ్మన్ ఎస్ఐ అదేవిధంగా ఎస్ఐ వెంకటరెడ్డి అందరూ కష్టపడి ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేసినాడు. అదేవిధంగా మనకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళను ఒక కారు ఉంది అనుమానంగా తిరుగుతున్నారనే సమాచారం మీద PVSR గోడం దగ్గర తిరుగుతున్నారు అనే సమాచారం మీద నేను మా సిబ్బంది సిఐ గారు మరియు ఎస్ఐ వెంకటరెడ్డి మరియు సిబ్బందితో పాటు పోయి ఆడ అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళను మనం చూసి పారిపోవడానికి ప్రయత్నించినారు. కారు పక్కన పెట్టుకొని వెంటనే మా వాళ్ళు చుట్టి వాళ్ళను ఈరోజు సుమారు 5 గంటలప్పుడు చుట్టుముట్టి అరెస్ట్ చేసినాము. విచారించగా ఏమంటే మొదటి వ్యక్తి దాంట్లో ఏవి సుబ్బారెడ్డి కూడా తెలుసు. అతను కూడా అరెస్ట్ చేశారు. సుబ్బారెడ్డి గారు పాల్గొనలేదు. ఈ నోస్ అర్థమైందా? అతను నూలి అశోక్ అని చెప్పినాడు. అతని తండ్రి పేరు పెద్ద దీపన్న 30 సంవత్సరాలు రామలక్ష్మి కొట్టాల ఆలగడ్డ టౌన్ అని చెప్పాడు. ఎస్సీ కులం అతన్ని. అదేవిధంగా మరో వ్యక్తి ఎన్ రవి తండ్రి నరసింహుడు 28 సంవత్సరాలు గజ్జలన్న వీధి ఆలగడ్డ టౌన్ అని చెప్పినారు.
ఆ తర్వాత వాళ్ళు గద్దించాడు కదా. అఖిలప్రియ మేడం ఇంటి దగ్గర జరిగిన కారు గుద్దిన కేసు కన్ఫ్యూస్ అయినారు. అశోక్ కుమార్ ఈజ్ ది మెయిన్ ఫాలోయర్ ఆఫ్ ఏవి సుబ్బారెడ్డి. ఏవి సుబ్బారెడ్డి గత సంవత్సరం ఇదే టైంలో మన చంద్రబాబు నాయుడు కుమార్ నారా లోకేష్ గారు యువగలం మీటింగ్ పెట్టి అన్నారు. ఆ విషయంలో మన సుబ్బారెడ్డి గారు అఖిలప్రియ గారు అందరూ హాజరైనారు. అక్కడ వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు ఉండడం వల్ల అఖిలప్రియ మేడం దగ్గర ఉన్నటువంటి పెద్ద సుబ్రాయుడు అలీస్ నిఖిల్ ఎవరైతే గాయపడినారో అతను ఆ గలాటాలో అతని ముఖం మీద గుద్దినారు. ఆ గుద్దిన తర్వాత అతనికి రక్తం వచ్చింది, కొద్దిగా గాయాలన్నీ కూడా తెలిసింది. అప్పటి నుంచి కూడా సుబ్రారెడ్డి మన ఏవి సుబ్బారెడ్డి మనుషులు అతను ఏవి సుబ్బారెడ్డి కూడా కొద్దిగా ఇతను చేసినానికి కొద్దిగా కసి పెంచుకున్నారు. అది మనసులో పెట్టుకొని అశోక్ అనే అతను మెయిన్గా ఈ రవి ఆ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఎవరైతే హైర్ చేసినారో ఆ నేరం జరిగే టయానికి ఈ రవి అనేది ఆ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ కారును మాలిక్ అని వాడు కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది, నంద్యాల గ్రామస్తుడు. అతని ద్వారా హైర్ చేసుకున్నారు. అది ఇంకా విచారణ తేలాల్సి ఉంది. అతను అరెస్ట్ అయిన తర్వాత ప్రస్తుతము నూలి అశోక్ మరియు రవి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినాము. వాళ్ళని విచారణలో తెలిసింది ఏమంటే ఈ మాలిక్ అతను ఈ కారు హైర్ చేసినారని, అశోక్ ఇతన్ని ఎట్లయినా ఏవి సుబ్బారెడ్డి కొట్టిన వ్యక్తిని ఎట్లయినా చంపాలనే ఉద్దేశంతో మరాఠీ చంద్ర మరియు మాలిక్ బాషా, నూలి రవి, తప్పటి నరసింహారెడ్డి, ఇంకొకటి చంటి అని పూర్తిగా మనకు తెలియదు చంటి అడ్రస్. వీళ్ళందరితో ప్లాన్ వేసి అశోక్ మాలిక్ బాషా తెచ్చిన కారులో వీళ్ళందరూ కూడా 6 మంది ఉన్నారనమాట. ఈ విషయం సుబ్బారెడ్డి గారికి కూడా తెలిపినారు. ఇట మేము అతను చెప్పాలనుకున్నామనే ఉద్దేశంతో వాళ్ళు వేసుకున్న పథకం ప్రకారం 14/15/2024 అర్ధరాత్రి అతను చంపడానికి కారుతో గుద్ది చంపి నరకాలనే ఉద్దేశంతో అటెంప్ట్ చేసినారు. ఇది వాళ్ళు కన్ఫెస్ అయినారు. ఈరోజు అరెస్ట్ రేపు కోర్టుకు పంపిస్తాము. మిగతా ముద్దాయిల కోసం కూడా ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాము. త్వరలో కూడా అందరినీ అరెస్ట్ చేస్తాము. అది డాక్టర్ షబీస్ కారుది. ఆయన పరిగెత్తి ఆయన తిరిగినాడు కానీ హాస్పిటల్ వచ్చినలో దానికి దీనికి సంబంధం లేదు. పాల్గొంది ఒక కారు మాత్రమే. దాని నెంబర్ లేదు, దాని చాసీ నెంబరు ఉంది. అది తెలుసుకుని దాని నెంబర్ రైట్. ఇది అంశానికి సంబంధించి అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసైన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హుసైన్, ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ముఖ్యంగా ఇంకా ఎవరెవరికి సంబంధించి విచారణ చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి కర్నూలు జిల్లాలో సంచలనంగా మారిన ఆర్లగడ్డ పురోగతి సాధించారు. ఇవాళ సాయంత్రం A4 A5 ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేశారు. సమగ్ర విచారణ చేసిన తర్వాత ఈ కేసులో మొత్తం 7 మంది పాల్గొన్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే విచారణ చేసినటువంటి పోలీసులు ఇందాకే డిఎస్పీ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఇందులో నూలి అశోక్, ఎస్ రవి అను ఇద్దరికి సంబంధించి స్థానికంగా ఆర్లగడ్డ పట్టణంలోని రామలక్ష్మి కొట్టాల వీధికి చెందినటువంటి వాళ్ళగా పోలీసులు గుర్తించారు. నిఖిల్ హత్య కేసులో మొత్తం 7 మంది సంబంధించి పాల్గొన్నట్లు ఈ విచారణ తేలినట్టు తెలుస్తుంది. అయితే ఏవి సుబ్బారెడ్డి ప్రోద్బలంతోనే నిఖిల్ పై హత్యాయత్నానికి పాల్పడినట్టు ఈ నిందితులు చెప్పినట్లు ప్రధానంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే గత సంవత్సరం కరెక్ట్ గా మే 16వ తేదీన లోకేష్ యువగలం పాదయాత్రలో వీళ్ళు స్వాగతం పలికేందుకు వచ్చినటువంటి ఏవి సుబ్బారెడ్డి భూమా అఖిలప్రియ పట్ల దురుసుగా మాట్లాడడం, అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన బాడీ గార్డ్ ఎవరైతే నిఖిల్ ఉన్నారో తన మీద పిడుగుదురు గుద్దు ఏవి సుబ్బారెడ్డి మీద దాడి చేశారు. ఈ సహించలేనటువంటి ఏవి సుబ్బారెడ్డి ఎలాగైనా సరే తన పంతం నెగ్గించుకోవాలి, తన ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే గత సంవత్సర కాలంగా ఒక ప్రైవేటు ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో ఆ రౌడీ షీటర్ కి అప్పచెప్పి హత్యాయత్నం చేసేందుకు కూడా సుపారీ ఇచ్చారు. 50 లక్షల రూపాయలకి ఇచ్చారనేటువంటిది విచారణలో ప్రధానంగా ఆ కోణంలో కూడా తేలినట్టు మనకు తెలుసు. అయితే ఏవి సుబ్బారెడ్డిపై జరిగినటువంటి దాడి, ఏవి సుబ్బారెడ్డిపై గత లోకేష్ ముందే దాడి చేయడం అవమానకరంగా భావించినటువంటి ఏవి సుబ్బారెడ్డి ఈ హత్యకు ప్రోద్బలం చేసినట్టు ప్రధానంగా ఈ నిందితులు రవికుమార్ తో పాటు నూలి అశోక్ చెప్పేటువంటి పరిస్థితి తెలిసింది. విచారణలో 7 మంది ఈ హత్యాయత్నం కేసులో 7 మంది పాల్గొంటూ మనకు తెలుస్తుంది. వారంతా కూడా
నంద్యాల అదేవిధంగా ఆర్లగడ్డ పట్టణానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విషయాలను కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏవి సుబ్బారెడ్డికి A2గా చేర్చారు. A1గా స్థానికంగా ఉన్నటువంటి చందు మరాఠీ చిందే చంద్రకుమారు, A2గా అట్లా వెంకట సుబ్బారెడ్డి, ఈయన అలియాస్ ఏవి సుబ్బారెడ్డి, A3గా మాలికు, A4గా నూలి అశోక్, A5గా ఎస్ రవి, అదేవిధంగా A6 తప్పెట నరసింహ, A7 చంటి. వీరంతా కూడా చంటి అనేటువంటి వ్యక్తి రౌడీ షీటరు, నంద్యాలకు సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ప్రధానంగా పోలీసులు కూడా ఈ హత్యాయత్నం ఎప్పుడైతే జరిగిందో 14వ తేదీ అర్ధరాత్రి జరిగినటువంటి కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు నంద్యాల పోలీసులు. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా స్థానికంగా ఉన్నటువంటి ఈ హత్యాయత్నం జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంక్వైరీ విచారణ చేపట్టారు. ఈ విచారణలో హత్యకు గల కారణాలను కనుక్కున్నారు. వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు. అందులో పురోగతి సాధించారు. ఇవాళ A4, A5లను అదుపులోకి తీసుకొని కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. అయితే A2 ప్రధాన కీలక పాత్ర ప్రధానంగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి ఇచ్చినటువంటి వ్యక్తి ఏవి సుబ్బారెడ్డి కోసం పోలీసులు గాలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడ వెళ్ళాలనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు భూమా అఖిలప్రియ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా సరే తన బాడీగార్డ్ మీద హత్యాయత్నానికి పాల్పడినటువంటి వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. పోలీసులు చట్టపరంగా తను చేసేటువంటి చర్యలు ఏం చేస్తారో చూస్తాం. ఒకవేళ తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోతే మాత్రం తామేంటో చేసి చూపిస్తామని నిన్న మీడియా ముఖంగానే ఆమె బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఒకసారిగా ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే రాత్రే భూమా అఖిలప్రియ ఇంటి ముందే ఈ హత్యాయత్నం ప్రయత్నం జరగడం ఒక్కసారిగా ఆళ్లగడ్డ పట్టణం ఉలిక్కి పడినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఆ షాక్ లో నుంచి తేరుకోవడానికే భూమా అఖిలప్రియ 2 రోజులు పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇలాంటి చర్యలు జరగడం మాత్రం ఆళ్లగడ్డ ఫ్యాక్షన్ గడ్డ ప్రాంతంలో మళ్ళీ పునరావృతం అయ్యేటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీంట్లో భూమా కిషోర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కూడా ఉన్నారు అని నిఖిల్ ఆరోపించిన నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఈ హత్యాయత్నం కేసులో పురోగతి సాధించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కూడా హత్యకు పాల్పడడానికి ముందే రెక్కీ నిర్వహించి తను బయట ఉన్నటువంటి సమాచారం తెలుసుకొని ముందుగా ఒక 2 వీలర్ వాహనం మీద ఒకరు వచ్చి రెక్కీ నిర్వహించి తను బయట ఉన్నాడన్నటువంటి సమాచారం అందించిన తర్వాతే హత్య ఒకసారిగా ఈ అహోబిలం వైపు నుంచి దూసుకొచ్చినటువంటి మారుతి ఇటికా ఏదైతే వాహనం ఉందో ఒకసారిగా ఢీ కొట్టడంతో గాల్లోకి ఎగిరి లెఫ్ట్ సైడ్ పడ్డటువంటి పరిస్థితుల్లోనే తన ప్రాణాలతో బయటపడినట్టు ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. అయితే కింద పడ్డటువంటి నిఖిల్ మీద కూడా అంటే వేట కొడవలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. మరి తను అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రాణభీతితో భయంతో అఖిలప్రియ ఇంట్లోకి పరిగెత్తినటువంటి నేపథ్యంలోనే తన ప్రాణాలతో బయటపడినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ప్రస్తుతం నిఖిల్ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి వైద్యులు. అయితే ఈ కేసులు ఇంకా పురోగతి సాధించాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఇంకా మరో మొత్తం 7 మంది నిందితులు ఉంటే ఇద్దరిని ఇప్పుడు A4, A5లను అదుపులోకి తీసుకున్నారు. మరో 5గురిని కూడా అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు రంగంలో దిగారు. విచారణ చేస్తా ఉన్నారు. ఎక్కడున్నా పట్టుకొని తీరుతాం, నిందితులందరినీ కూడా న్యాయస్థానం ముందు నిలబెడతామని పోలీసులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆళ్లగడ్డ పోలీసులు. సచిన్, ఈ వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే లోకేష్ యువగళం పాదయాత్రే బీజమా? ఇదే అంశానికి సంబంధించి కేవలం నిఖిల్ మీద హత్యాయత్నం చేసిన ఆ నిందితులు చెప్పిన స్టేట్మెంట్ని ఇక్కడ చెప్పడం జరుగుతోందా, లేకపోతే దీనికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో వచ్చే అవకాశం కనిపిస్తోందా? యాడింగ్ టు దిస్, ఇక్కడ గంగుల కిషోర్ అంటే భూమా కిషోర్కి సంబంధించి కూడా అంశాన్ని ప్రస్తావించారు అఖిలప్రియ. ఈ నేపథ్యంలో ఇప్పుడు కిషోర్కి సంబంధించి కూడా ఎంక్వైరీ, అటువైపు కూడా ఎంక్వైరీ జరుగుతోందా? ఈ రెండింటికి సంబంధించి పోలీసు నుంచి ఎటువంటి క్లారిటీ వస్తుంది? సచిన్, దీని మీద చెప్తా ఉన్నారు. స్థానికంగా అంటే గత ఏడాది యువగలం పాదయాత్రలో జరిగినటువంటి గొడవ ఏదైతే ఉందో ఏవి సుబ్బారెడ్డి అనుచితంగా దూషించారు. భూమా అఖిలప్రియ మాట్లాడడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తన కార్యకర్తలు బాడీ గార్డ్తో సహా ఒకసారిగా ఏవి సుబ్బారెడ్డి మీద దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు కనిపించింది. ఆ నేపథ్యంలో ప్రతీకార చర్యగానే నిఖిల్ ను హతమార్చేందుకు సుపారీ ఇచ్చారు. స్థానికంగా ఏవి సుబ్బారెడ్డి ప్రోద్బలంతోనే తాము హత్య చేసేందుకు ప్రయత్నించాం. ఆ నేపథ్యంలో విఫలమయ్యాము, దొరికిపోయామనేటువంటి దీని మీద కూడా పోలీసులకి
స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి నిందితులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ నిఖిల్ అంటే యువగలం పాదయాత్రలో జరిగినటువంటి ఒక హత్యాయత్నం, ఒక దాడి ప్రయత్నమే కాదు, దీని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. ఎందుకంటే భూమా అఖిలప్రియ వర్సెస్ ఏవి సుబ్బారెడ్డిగా గత కొంతకాలంగా భూమా నాగిరెడ్డి మరణం తర్వాత భూమా కుటుంబానికి ఏవి సుబ్బారెడ్డి దూరం అయిన తర్వాత ఆస్తుల గొడవలు పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో కూడా ఏవి సుబ్బారెడ్డి పైన హత్యాయత్నం చేశారు కడప ప్రాంతంలోనే. ఏదైతే అఖిలప్రియ వర్గం మీద ఇంతకుముందు ఒక కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పాత కేసులు ఏమైనా ఉన్నాయా, దీనికి సంబంధించినటువంటి ఆస్తి తగాదాలతో పాటు ఏవి సుబ్బారెడ్డితో రాజకీయ వైరము, ఆస్తుల తగాదాలు, ఇప్పుడు మన జరిగినటువంటి యువగలం పాదయాత్ర జరిగినటువంటి ఘటనతో పాటు ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు గంగుల గ్రూప్ లో చేరినటువంటి భూమా కిషోర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, భూమా కిషోర్ రెడ్డి మనుషులు కూడా దీని వెనుక ఉన్నారు, నేను చూశాను అని చెప్పి ప్రత్యక్షంగా హత్యాయత్నానికి గురైనటువంటి నిఖిల్ ఎవరైతే ఉన్నారో, దాడికి గురైనటువంటి వ్యక్తి నిఖిలే స్వయంగా మీడియాతో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. నా మీద దాడికి కేవలం ఏవి సుబ్బారెడ్డి మనుషులు, అదేవిధంగా భూమా కిషోర్ మనుషులే నా మీద దాడి చేశారని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు, విచారణ చేపట్టేటువంటి పరిస్థితి చేస్తున్నారు. అయితే ఈ దాడి వెనుక, ఈ హత్యాయత్నం వెనుక భూమా కిషోర్ రెడ్డి ఉన్నారా లేదా అనే కోణాలు కూడా పోలీసులు సమగ్ర విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపు కూడా విచారణ చేస్తా ఉన్నారు. స్థానికంగా మాత్రం ఈ హత్యాయత్నం కేసు ఎప్పుడైతే నమోదైందో, నిఖిల్ మీద దాడి జరిగిన తర్వాత అక్కడ భూమా కిషోర్ రెడ్డి కూడా స్థానికంగా లేకుండా ఎక్కడ పరారైనట్టు మనకు తెలుస్తా ఉంది. తను సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని ఆ ప్రాథమిక విచారణలో పోలీసులు చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ కేసుకి అంటే నిఖిల్ హత్యాయత్నం కేసులో భూమా కిషోర్ రెడ్డికి ప్రమేయం ఉందా లేదా, లేకపోతే అసలు ఇంకెవరైనా తన మనుషులు ఎవరైనా పాల్గొన్నారా, తన ప్రమేయం లేకుండానే తనకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంకెవరైనా వచ్చారా అనే కోణంలో పూర్తిగా సమగ్రంగా విచారణ చేస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సి ఉంది. ఇది ప్రాథమికంగా ఈ రోజు 7 మంది మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి మనకి ఈ ఏడుగురు ప్రధానమైన నిందితుడు చందుతో పాటు ఈ ఏవి సుబ్బారెడ్డిని ఏటుగా చేర్చడం జరిగింది. దీని వెనుక కేవలం వీళ్ళు చెప్పేటువంటి ఈ రోజు ప్రాథమికంగా పోలీసు విచారణ వాళ్ళ దర్యాప్తులో బయటపెట్టినటువంటి అంశం ఒకటే, కేవలం భూమా అఖిలప్రియ వర్సెస్ ఏవి సుబ్బారెడ్డి లోకేష్ యువగలం పాదయాత్రలో దాడి చేశాడు కాబట్టి ఒక టార్గెటెడ్ నిఖిలే, ఆ నిఖిలే టార్గెట్ చేసేందుకే మాకు సుపారీ ఇచ్చారు, దానిలో భాగంగానే మేము నిన్న హత్య చేసేటువంటి ప్రయత్నం చేశామని స్పష్టంగా విచారణలో చెప్పినట్టు డిఎస్పీ కూడా చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఈ హత్యాయత్నం సంబంధించినటువంటి దీని మీద స్థానిక అంటే ఆ స్పాట్ లో దొరికినటువంటి వేట కొడవలితో పాటు అక్కడే ఉన్నటువంటి ఇటుక వెహికల్, అదేవిధంగా అంతకంటే ముందు రిక్కీ నిర్వహించి స్థానికంగా నిఖిల్ బయట ఉన్నాడా లేదని సమాచారం ఇచ్చినటువంటి వెహికల్ తో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే తప్ప మరిన్ని వివరాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ హత్యాయత్నానికి భూమా కిషోర్ రెడ్డికి సంబంధం ఉందా లేదా, లేకపోతే భూమా కిషోర్ రెడ్డి మనుషులు ఉన్నారా లేదా, భూమాకి ఈ కేసులో ఏవి సుబ్బారెడ్డికి సంబంధించి కేవలం ఇదొక ఘటనే, అంటే లోకేష్ యువగల పాదయాత్రలో దాడి చేశాడు కాబట్టి ఆ ఘటనతో మాత్రమే కారణం చేసి ఉన్నారా, లేకపోతే భూమా అఖిలప్రియకి పాత తగాదాలు ఏదైనా ఉన్నాయి కాబట్టి, ఆస్తి తగాదాలు ఉన్నాయి, రాజకీయ తగాదాలు ఉన్నాయి. ఆ గతంలో కూడా ఏవి సుబ్బారెడ్డి అక్కడ నుంచి పోటీ చేయాలని రాజకీయంగా ఏవి సుబ్బారెడ్డికి ఈ చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటు రాజకీయంగానో, ఆర్థికంగానో, ఆస్తుల పరంగానో, లేకపోతే ఈ గొడవల పరంగా ఏవైతే ఉన్నాయో అన్ని కోణాల నుంచి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏదేమైనా మాత్రం నెంద్యాల ఆళ్లగడ్డ గడ్డ ఏదైతే భూమా అఖిలప్రియ ఇంటి ముందు హత్యాయత్నం జరగడం మాత్రం షాక్ కి గురవుతుంది భూమా వర్గం. ఈ నేపథ్యంలో ఇంటి ఎదురుగా ఇలాంటి హత్యకు పాల్పడ్డారంటే మరి ఈ ప్రత్యర్థులు ఎంత తెగించారనేటువంటి కోణంలో కూడా కసిగాను ప్రతీకారం తీర్చుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు మనకు ప్రాథమికంగా తెలిసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వీరికి శిక్ష పడకపోతే మాత్రం తాను చేయాల్సింది ఏదైతే మేము చేసి చూపిస్తామంటున్నారు భూమా అఖిలప్రియ మీడియా పూర్వకంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సచిన్ రైట్ హుస్సేన్, సో మొత్తంగా అయితే మాత్రం అఖిలప్రియ బాడీ గార్డ్ నిఖిల్ పై మర్డర్ అటెంప్ట్ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. నూలి అశోక్, ఎస్ రవిని అరెస్టు చేశారు. నిందితులిద్దరూ ఆళ్లగడ్డ టౌన్ దగ్గరలోని రామలక్ష్మి కొట్టాలకు చెందిన వారిగా గుర్తించారు. ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి చెప్పుకొచ్చారు డిఎస్పీ
సర్ఫుద్దీన్, ఏవి సుబ్బారెడ్డి ప్రోద్బలంతోనే నిఖిల్పై హత్యాయత్నానికి ప్లాన్ చేసినట్లు నిందితులు అంగీకరించినట్టుగా పోలీసులు చెప్పుకొచ్చారు. ఇక లోకేష్ యువగళం యాత్రలో సుబ్బారెడ్డిపై జరిగిన దాడికి ప్రతీకారంగానే ఈ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం 6 కలిసి నిఖిల్ హత్యకు ప్లాన్ చేశారు అనేది మనకు అందుతున్న సమాచారం. ముఖ్యంగా పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం ఇక సీసీ ఫుటేజ్ లో కనిపించిన రెండో వెహికల్ కు ఈ ప్లాన్ తో సంబంధం లేదు అంటూ కూడా పోలీసు అధికారులు చెప్పుకొచ్చారు. అయితే A1 గా మరాఠీ చిందే చంద్రకుమార్ ను, A2 గా ఏవి సుబ్బారెడ్డిని, A3 గా మాలిక్ ను, A4 గా నూలి అశోక్ ను, A5 గా ఎన్ రవిని, అలాగే A6 గా తప్పెట నరసింహను, A7 గా చంటిని చేర్చినట్లుగా పోలీసులు చెప్పుకొచ్చారు.